అధికారిక కార్యక్రమాలు పాఠశాలల్లో జాతీయ గేయం వందే మాతరం ఆలపించాలంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పాఠం తప్పనిసరేమీ కాదని పేర్కొంది. వందే మాతరం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్కడా పేర్కొనలేదన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలీల ధర్మాసనం ఈ పిటిషన్ను పరిణితి లేని తొందరపాటు చర్యగా అభివర్ణించింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై పిటిషనర్ మహమ్మద్ సయీద్ న్యూరీ అనవసర ఆందోళనకు గురవుతున్నట్లుగా అనిపిస్తోందని అతడి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డేతో జస్టిస్ బాగ్చి అన్నారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ కూడా ఏకీభవించారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సలహా మాత్రమేనని పేర్కొన్నారు. ఇది అనవసర అనుమానమే. వందే మాతరం పాడకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటే గనక మీరు కోర్టును ఆశ్రయించండి అని జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్కు తెలిపారు. దేశభక్తిపై బలవంతం చేయలేరని హెగ్డే పేర్కొనగా, జాతీయ గీతం విషయంలో కూడా దాన్ని బలవంతం చేయలేరా అని సీజేఐ ప్రశ్నించారు. దేశభక్తిని బలవంతం చేయలేమని, రాజ్యాంగం వ్యక్తిగత మనస్సాక్షిని కాపాడాలని హెగ్డే చెప్పారు. మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తోందని అన్నారు. జస్టిస్ బాగ్చి స్పందిస్తూ ఈ అభిప్రాయంతో చాలా మంది విభేదిస్తారని చెప్పారు. ఆంక్షలు లేకుండా ఒక సలహా జారీ చేస్తే దాన్ని అమలు చేయడానికి, దానికి అనుగుణంగా నడుచుకోవాలని బెదిరించడానికి అనేక మార్గాలున్నాయని హెగ్డే పేర్కొన్నారు. కేంద్ర ఉత్తర్వుల్లో శిక్షార్హమైన పరిణామాలు ఉంటాయని ఎక్కడా పేర్కొనలేదు. మీ అకాడమీ లేదా స్కూల్లో పాడాలని ఎవరూ ఆదేశించలేదని సీజేఐ పిటిషనర్ న్యాయవాదితో అన్నారు. ఇది ఒక ప్రోటోకాల్ మాత్రమే. జాతీయ జెండా కూడా ప్రోటోకాల్ ఉంది. జెండాను ఎగురవేసినప్పుడు ఏం చేయాలనే అంశాలు అందులో ఉంటాయని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. మరో అంశంపై కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, జాతీయ గేయాన్ని గౌరవించాలని కూడా మనం సలహా ఇవ్వాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం రాజ్యాంగానికి, దాని ఆదర్శాలు, సంస్థలు, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. హెగ్డే స్పందిస్తూ, అందులో వందే మాతరం ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. జాతీయ గీతం విషయంలో దేశభక్తిని బలవంతం చేయలేమంటూ గతంలో ఇదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. జాతీయ గేయం పాడడం తప్పనిసరిని ఉత్తర్వుల్లో ఉంటే గనక మీ వాదనలను అభినందిస్తాం. కానీ అలాంటిదేమీ లేదు. శిక్షార్హమైన పరిణామాలు, ఆంక్షలు లేవని సీజేఐ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని వివక్షాపూరితంగా వ్యవహరించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నోటీసులు జారీ చేసినా న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషనర్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ను విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది. మొన్న అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి శాసన సభ్యులు వందే మాతరాన్ని ఆలపిస్తున్నప్పుడు బహిష్కరించడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు.
గౌరవ రాష్ట్రపతి గారు, గౌరవ గవర్నర్ గారి యొక్క అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గేయాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ రాజ్యాంగానికి అనుసరించి కేంద్రము చట్టం చేసిన విషయం వాస్తవం. ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించి వాళ్ళ నిండు శాసనసభలో దాన్ని ధిక్కరించడము ఎంతవరకు కరెక్టో గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. గౌరవ గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ కనీసం ఎవ్వరు కూడా వారించకపోవడం, ఇది తప్పు అని చెప్పి వాళ్ళని కనీసం చెప్పకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టో శాసనసభ్యులు, గౌరవ స్పీకర్ గారు ముఖ్యంగా ఆలోచించాలి. ఎందుకంటే